మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమార్. మన ముందైతే మేరీ గారు అయితే ఉన్నారు. సో తిని గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కూడా. బట్ ఇంత గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది తిను ఇంగ్లీష్ అయితే సూపర్గా మాట్లాడుతుంది. కానీ బయట ఉండటానికి కారణం ఏంటి? తను బయటే వండుకుంటుంది, బయటే పడుకుంటుంది. సో ఇక్కడ ఇలా బల్లాల మీద ఉండడానికి కారణం ఏంటి? అసలు దీని వెనక ఏంటి కారణం అనేది తన మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేరీ గారు. నమస్తే మేడం, మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారంటున్నారు కదా, సో ఎక్కడెక్కడ చదువుకున్నారు? 10th ఎక్కడ చదువుకున్నారు? 10th జెడ్పీ గర్ల్స్ హై స్కూల్. ఓ, ఇంటర్ టిఆర్ఆర్ డిగ్రీ డిగ్రీ కాలేజ్ టిఆర్ఆర్. పీజీ ఎక్కడ చేశారు? పీజీ బయట చేశాను. సో అంటే మీ డాడీ మమ్మీ ఏం చేస్తారు? హెచ్ఎం. అంటే మీ డాడీ మమ్మీ హెచ్ఎం అయి ఉండి మీరు ఒక గవర్నమెంట్ కాలేజ్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు. చాలా గ్రేట్. మీకు ఏ ఏజ్ లో పెళ్ళైందమ్మా? బిలో 30. అప్పటికి మీకు జాబ్ ఉందా పెళ్లి కాకముందు? అప్పటికి ఇంటర్వ్యూకి వెళ్ళున్నాము, ఇంకా వెయిటింగ్ అనమాట. ఓకే, ఇంకా జాబ్ రాలేదే? అంటే జాబ్ కోసం ట్రైల్స్ చేస్తున్నాం. 94, 96, 98 మూడిట్లో క్వాలిఫై ఉన్నాము డిఎస్సీలో టీచర్ టెస్ట్. సో మీ హస్బెండ్ ఏం చేసేవాళ్ళు? తను ఏం చెయ్యడండి. అంటే మీ మ్యారేజ్ అయిన తర్వాత ఏం చేసేవాళ్ళు? తర్వాత ఏదో ప్రైవేట్ స్కూల్స్ లో పనిచేస్తాడు. ఓకే, మీకు ఎంతమంది పిల్లలు? 2 పాపలు. 2 పాపలు. వాళ్ళకి మ్యారేజ్ అయిందా? వాళ్ళు ఎంబీఏ, ఒకళ్ళు ఇంజనీర్. ఇంత చదివారు, పెళ్ళిళ్ళు చేశారు వాళ్ళకి. మీరే దగ్గర నుండి పెళ్లి చేశారా? మమ్మీ చేశారు. మమ్మీ. సో పెళ్ళిళ్ళు చేశారు, కానీ ఇప్పుడు నిన్ను పట్టించుకోవట్లేదు. ఎప్పుడు వాళ్ళకి అనిపించలేదా మా అమ్మని తీసుకొచ్చుకోవాలి, మా అమ్మ నా దగ్గర ఉండాలి అని? జూన్ 1 వాళ్ళ దగ్గరే ఉన్నాను. అక్కడికి వెళ్ళావా? హైదరాబాదు? అక్కడే ఉన్నావా? ఎక్కడ? హైదరాబాదా? ఇద్దరు దగ్గరికి వెళ్ళావా? మీ అమ్మాయి పేర్లు ఏంటి? సుచిత. మీ ఆయన ఎందుకు రాదు మీ దగ్గరికి? అవన్నీ మా మమ్మీ వాళ్ళకి తెలుసు, నాకేమీ తెలియదు. మీకేమీ తెలియదు, కానీ మిమ్మల్ని అయితే వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలి? నాకు ఇల్లు కావాలమ్మా, తర్వాత తీసేసిన ఉద్యోగం, 98 క్వాలిఫైడ్ టీచర్స్, ఇవి కావాలి. మీ నాన్న ఉన్నారా? డాడీ లేరు. మీ డాడీ మేము ఒక్కళ్ళే. మీకు మీ అంటే ఇప్పుడు మీ హస్బెండ్స్ వీళ్ళందరూ వెళ్ళిపోయారు కాబట్టి మీ అమ్మ మిమ్మల్ని పట్టించుకుంటుంది. పెద్ద అయిపోయారు. కానీ ఎప్పుడైనా మీ అమ్మ అనలేదా రామ్మ నా దగ్గర ఉండు అని? పోయేస్తుంటాను, వెళ్తూ ఉంటారా? ఎంతమంది మీ అమ్మకి? 4. సో ఎవరెవరు? తమ్ముడు, 2 చెల్లెళ్ళు, నేను. ఎక్కడ ఉంటారు మీ తమ్ముడు? వాడు బెంగళూరులో ఉంటున్నాడు. అమ్మ, మీకు వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఇక్కడ ఉంటున్నారు, కానీ అంటే మామూలుగా కొంతమందికి తడిస్తే వర్షంలో జలుబు అలా జ్వరం వస్తుంటుంది కదా. సో అప్పుడు అలా వచ్చినప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు? జ్వరం అంత తొందరగా రాదమ్మా ఏది కూడా. మీకు ఒకవేళ వస్తే ఎక్కడికి వెళ్తారు? వస్తే ఏదన్నా టాబ్లెట్ తెచ్చేసుకుంటా. సో ఇప్పుడు మీకు తినడానికి ఎక్కడి నుంచి వస్తాయమ్మ డబ్బులు? తినడానికి మా మమ్మీ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు ఎవరు ఇస్తారు? మీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ రాదమ్మా. పెన్షన్ రాదు, గవర్నమెంట్ జాబ్ లేదు. సో ఇప్పుడు మీరు ఎలా బతుకుతున్నారు? మీరు తినడానికి ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు? ఇక్కడే ఉన్నాం కాబట్టి ఇక్కడ అంతా తెలిసిన వాళ్ళే. ఎవరైనా తెలిసిన వాళ్ళు పెడుతుంటారు. మామూలుగా మీరు ఎక్కడ తింటారు చెప్పండి? మామూలుగా హాస్టల్ వాళ్ళ దగ్గర తింటారా? 3 పూట్ల పెడతారా? వెళ్తే పెడతారు, మనమే వెళ్ళాలి కానీ పెడతారు. నెక్స్ట్ సెంట్రల్ స్కూల్ కడుతున్నారు, అక్కడికి వెళ్తే తింటారు. అసలు ఇంత చదివి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయి ఉండి ఒకప్పుడు, బట్ ఈ రోజు ఈ సిచ్యువేషన్కి వచ్చారు చూడు, చాలా బాధగా ఉందమ్మా చెప్పుకోవడానికి కూడా. మీ అక్క వాళ్ళు మీ తమ్ముళ్ళు ఎప్పుడైనా పిలుస్తారా? వెళ్ళి వస్తుంటారు, బాగున్నావని అడుగుతారా ఫోన్ వచ్చేసి? మీకు ఫోన్ ఉందా? ఫోన్ ఇప్పుడు లేదమ్మా, పోయింది. ఒకప్పుడు ఉన్నది. ఒకప్పుడు ఉంది ఫోన్. ఒకవేళ మీ అమ్మ వాళ్ళతో మీ ఫ్యామిలీతో మాట్లాడండి. అలా వెళ్ళినప్పుడే ఇంకా
ఈ రోజు చూస్తే మీ ఆయన ఏమో మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, మీ పిల్లలు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, మీ ఫ్యామిలీ అందరూ ఉన్నారు అంటున్నావు. సో ఇప్పుడు ఉంటున్నావు, ఫోన్ అయితే లేదంటున్నారు. మీరు ఎంత ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు. మీరు అసలు బయటే వండుకుంటున్నారు, బయటే నిద్రపోతున్నారు. అసలు దీనికి కారణం ఏంటి? ఇల్లు లేదా మీకు? ఇల్లు లేదమ్మా. అంటే మీది ఎక్కడ ఉండేవాళ్ళు మీరు? రాజమహల్ ఎదురు మా ఇల్లు. మీ ఆయన వాళ్ళు ఈ ఊరండి? మీ ఆయన వాళ్ళు మాది. మీది అంటే మీ ఆయనది ఏ ఊరు? వాళ్ళది పడమట. పడమట. ఏ ఊరు? కనిగిరి దగ్గర. కనిగిరి దగ్గర. మీ అత్తమ్మ పట్టించుకుంటారు మిమ్మల్ని? వాళ్ళు లేరులే. లేరా? ఇంకా అంటే మీ ఆయన వాళ్ళకి సంబంధించిన బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ మిమ్మల్ని పట్టించుకుంటారా? ఉన్నారు వాళ్ళు. మా మమ్మీ వాళ్ళు అంతా చూసేవాళ్ళు, నాకు అసలు ఏం తెలియకుండా చేశారు. వాళ్ళు చిన్న వయసులో అంటే అంటే బాగా చదువుకున్నారు. మీ డాడీ మీ మమ్మీ హెచ్ఎం అంటున్నారు, గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటున్నారు. సో మీరు చూసినట్లయితే అన్ని గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కాలేజీలోనే చదువుకున్నారు. ఈ రోజేమో ఈ సిచ్యువేషన్ లో ఉన్నారు. అంత ఉంది, బట్ ఎందుకు అసలు మీకు ఎందుకు జాబ్ రాలేదు? వచ్చి ఇచ్చారు, విద్యా వాలంటీర్కి ఇచ్చి మళ్ళా ఆపేశారు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఆపేశారు? ఇప్పుడు మళ్ళా 5 నంబర్ల ముందు అయిపోయింది. మీరు ఎక్కడ వండుకుంటున్నారో మాకు ఆ ప్లేసెస్ చూపిరా ఒకసారి. వెళ్దాం రండి. సో ఇప్పుడైతే తిని ఎక్కడ వండుకుంటుంది, తన డ్రెస్సింగ్ బట్టలని ఎక్కడ పెడుతుంది, తను ఎక్కడ స్నానం చేస్తుందో, సో అన్ని చూద్దాం రండి. మల్లికార్జున గారు, ఆ మేరీ గారిని మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు ఈ పరిస్థితిలో? నేను 3 సంవత్సరాల నుంచి చూస్తున్నా మేడం. ఎక్కడి నుంచి ఆ మేడం రోజు ఇక్కడ కూర్చుంటుంది, మా అందరితో బాగా మాట్లాడుతుంది, మంచిగా మాట్లాడుతుంది, ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంది, చాలా మంచిది, అందరినీ బాగా బలకరిస్తుంది. బట్ ఇలా ఉండే ఆమె బయట ఎందుకు ఇలా ఉంటుంది? ఎప్పుడన్నా అడిగారా? అడిగాము, కానీ మేడం కొంచెం మెంటల్గా ఉంట్లా ఇట్లాగా, కానీ మంచి టాలెంటెడ్ పర్సన్, నాలెడ్జ్ ఉంది, బాగా మంచి ఇంగ్లీష్ మాట్లాడుతుంది, పిల్లలకి ఏమైనా సలహాలు మంచిగా ఇస్తుంది, బాగా చదువుకోండి, మంచి జాబ్ చేసుకోండి అని, తెలియకపోతే సార్ వాళ్ళని అడిగి కలిసి ఇలా చేసుకోండి అని మంచిగా చెప్తుంది మేడం. బాగుంటుంది, మంచిగా ఉంటుంది. కానీ ఆమెకి ఉన్న పరిస్థితి బాగాలేదు. ఎవరన్నా పట్టించుకొని ఏదన్నా మంచిగా చేస్తే, ఇల్లు ఇట్లా చేస్తే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదండి, తను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా ఇప్పుడైతే తను మెంటల్గా డిస్టర్బ్ అయి ఉన్నారు. సో దానివల్ల తన ఫ్యామిలీ తను పట్టించుకోకుండా, తన హస్బెండ్ తను వదిలేసి వెళ్ళిపోయారు. ఆఖరికి తన పిల్లలు కూడా తను పట్టించుకోవట్లేదు. మేబీ వాళ్ళ పిల్లలు వాళ్ళ హస్బెండ్ తన దగ్గర తీసి దాన్ని ట్రీట్మెంట్ చేసి ఉంటే ఈ రోజు తనకి ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదని చెప్పి మేము అనుకుంటున్నాం. సో ఇలాంటి వాళ్ళని వదలకండి ప్లీజ్, మీరైనా దగ్గర తీసుకొని చేయండి. కెమెరామ్యాన్ సుకన్యతో నేను మీ సుకుమారి.